నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు ఈ ధర్నా చేయడానికి ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్ గవర్నమెంట్కి? సమాజంలో వెనకబడ్డ కులాలుగా ఉన్నాయంటే దళితులం మేము. సమాజంలో కుల వివక్షకు గురవుతూ ఉన్నాం. అట్లానే మా వృత్తులు కూడా కుల వివక్షకు గురవుతూ ఉన్నాయి. శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటి కాపర్లుగా మా యొక్క బతుకులు మారటం లేదు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కాటి కాపర్లను పిలుస్తారు. ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ జిల్లాలో ఈ రకంగా కొన్ని సమస్యల మీద పనిచేసేటువంటి వాళ్ళకి సరైన వృత్తి లేదు. కాబట్టి మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కేవీపీఎస్గా వీరి న్యాయమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు చర్చ పెట్టని అడుగుతున్నాం మేము. సార్ ఇప్పటి వరకు అధికారులు ఎవరన్నా మీ కాటి కాపర్ల గురించి అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడారు? అసలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా మా యొక్క సమస్యల మీద మాట్లాడలేదు. 2014 నుంచి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు ఇది మా సమస్యగా గుర్తించట్లేదు. మున్సిపల్ శాఖ మార్చులు మా సమస్య గుర్తించట్లేదు. గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళు మా సమస్య గుర్తించలేదు. మేము ఏమడుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఏదైనా చదవండి, సాంఘిక సంక్షేమ శాఖగా దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సమస్య మీద సాంఘిక సంక్షేమ శాఖ కదలాలి. దీనికోసంగా సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి వాళ్ళని, సెక్రటరీని, మంత్రుల్ని అంటే ఒక రకంగా యశ్వరూపు వైసీపీ ప్రభుత్వంలో మేరు నాగార్జున, ఇప్పుడు డోల బాల వీరంజన స్వామి ముగ్గురిని కలిసాం. ఏమాత్రం కూడా సమస్య పరిష్కారం కావట్లా. అందుకోసంగా ఈ బడ్జెట్ సమావేశాలు అయినా ఈ సమస్య మీద దృష్టి పెట్టమని కోరుతున్నాం. ఒకటి, ఈరోజు మున్సిపల్ శ్మశానాల్లో డిగ్రీ చదువుకుంటా ఉన్నారు. ప్రధానికి విజయవాడలో సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో డిగ్రీ చదివినటువంటి కుర్రోడు ఉన్నాడు. కాబట్టి రాష్ట్రంలో డిగ్రీలు చదివి ఇంటర్మీడియట్ చదివి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ 4వ తరగతి ఉద్యోగాలు గుర్తించమని మేము అడుగుతా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి పెద్ద కష్టమే కాదు. కాబట్టి 4వ తరగతి ఉద్యోగాలు గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి చేసుకున్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేవు. కాబట్టి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు, కానీ కేటాయించట్లేదు. కాబట్టి ఇళ్ళ స్థలాలకు కేటాయించమని చెప్పి కోరుతా ఉన్నాం. చివరగా ఈరోజు దళితులకు శ్మశానాలు లేవు. ఈరోజు దళితులకు శ్మశానం కోసం కేవీపీఎస్ ఉద్యమం ఫలితంగా జీవో 123 ఇచ్చింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. ఏం చెప్పింది? ఒక రకంగా ప్రభుత్వ భూమి ఉంటే 2 ఎకరాలు ఇవ్వమని చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వ భూమి లేకపోతే ఎకరా భూమి కొనిమని చెబుతుంది. అక్కడ చుట్టూ ప్రహరీ నియమించమని చెబుతా ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జీవో 123 ఇస్తే ఆ జీవో అమలు కావట్లేదు. శ్మశానాలు లేవు, ఉన్న శ్మశానాలు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. కాబట్టి శ్మశానాలు ఇవ్వాలి. అట్లనే శ్మశానంలో పనిచేసేటువంటి కాటి కాపర్లకి ఆ సమస్య పరిష్కారం కోసం గుర్తించాలి. ప్రధానమైన సమస్య 4వ తరగతి ఉద్యోగాలు గుర్తించి చెప్పి మేము డిమాండ్ చేస్తామని, నియమించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మరి మీ